నవరాత్రుల్లో 6వ రోజు కాత్యాయని మాత అంటే లక్ష్మీదేవికి రవ్వ కేసరి నైవేద్యంగా పెడతాము. దీనికోసం ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఎర్రగా అయినంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వని నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. తర్వాత మనం రవ్వ తీసుకున్న గ్లాస్తోనే 3 గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక కప్పులోని కొద్దిగా కుంకుమ పువ్వు వేసి అందులో పాలు వేసుకొని పక్కన ఉంచుకోవాలి. రవ్వని బాగా వేయించుకున్నాక అందులోని 1.5 గ్లాసుల పంచదార వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం మరిగించి పెట్టుకున్న వేడినీటిని వేసుకోవాలి. వేడినీటిని వేసుకునేటప్పుడు బాగా కలుపుతూ వేయాలి, లేదంటే ఉండకడుతుంది. తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పొడి, కుంకుమ పువ్వు పాలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకోవాలి. దింపే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హాట్గా